ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. నేను ఘంటసాల ద గ్రేట్ సినిమాకి డైరెక్టర్ని, నిర్మాతను కూడా. ఈ సందర్భంగా మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయం తెలియాలంటే, ఈ సినిమాకి ఆదిత్య అనే కుర్రాడు నా దగ్గర అసిస్టెంట్ గా పనిచేశాడు. ఇప్పుడు హెస్ బికమ్ ఏ స్టార్ డైరెక్టర్. సో నా యొక్క అదృష్టం ఏమిటంటే, నా కుర్రాడిని ఒక స్టార్ డైరెక్టర్ గా, చీఫ్ గెస్ట్ గా నేను ఆహ్వానిస్తున్నాను. ప్లీజ్ కమ్ ఆదిత్య. తర్వాత ఓకే, Now we request Mr. Aditya to receive this flower bouquet, a great honor on the auspicious occasion of this wonderful teaser release. It is privilege and lucky to felicitate my boy, Young dynamic director, with your wonderful applause, sir. Next, the hero of this movie, Mr. Krishna Chaitanya. Please take this honor on behalf of this film unit and the director and producer, Sri C.H. Ramarao garu. A great honor. Nice. Sri Ram Satyanarayana garu, please come. Thank you, sir. మేడం శోభా గారిని కూడా సవినయంగా ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాం. ఇంకా ఇక్కడున్న పాత్రికేయులు, పెద్దలు, తెలుగు రాష్ట్రాల్లోనూ ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈరోజు ఒక పండగ, టీజర్ రిలీజ్ అన్నప్పుడు. సో సార్ మీరు కూడా, భానోజీ సార్, బాలాజీ గారు రండి, ప్లీజ్ కమ్ కమ్ కమ్. అండ్ మిస్టర్ backbone of my movie, Sai Satish garu. No, please. No, you have to. Bhanoji Ramars garu, please sir. No, welcome. Please come to this wonderful melodious stage. This is a Sarada Kshetramu, Saraswati Kshetramu, Ghantasala gari Atma Kshetramu. Now, I request Mr. Krishna Chaitanya to speak few words. ఆయన హృదయ స్పందన అందరూ ఇలా నుంచి. Yeah. Director గారు, you must. మేడం ఒకసారి ముందుకు మేడం అప్పటి సంధ్య చాలా సరే ఓకే చెప్పండి. అప్పుడంతా అప్పటి ఓకే
అందరికీ నమస్కారం అండి. ముందుగా పెద్దవాళ్ళందరికీ నమస్కారం, చిన్న వాళ్ళందరికీ బిగ్ హాయ్. ఘంటసాల ది గ్రేట్. నేను బై ప్రొఫెషన్ నేను ఒక సింగర్ని. ఘంటసాల గారి పాత్ర, ఆయన జీవిత చరిత్ర, ఆ అవకాశం రావడం నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆయన పాటలు విని పెరిగి, మా నాన్నగారు ఆయన చాలా పెద్ద అభిమాని ఘంటసాల గారికి. చాలా మంది ఉన్నారు అలాంటి వాళ్ళు. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు సినిమా పాట ఎక్కడున్నా కూడా ఘంటసాల గారి పాట మోగుతూనే ఉంటుంది. సో అలాంటి ఘంటసాల గారి పాత్ర, అలాంటి ఘంటసారి గారి జీవిత చరిత్ర మనందరికీ, ఆయన పాటలు ఒకటే తెలుసు, కానీ ఆయన ఎంత కష్టపడ్డారు, ఆయన ప్రయాణం ఎలా ఉంటుంది, ఎలా జరిగింది అనేది ఈ సినిమాలో మీ అందరూ చూస్తారు. ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చిన మా డైరెక్టర్ గారు రామారావు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సినిమా చాలా చాలా కొంతమంది ఆల్రెడీ శ్రీకాకుళం వైపు, అలాగే విజయనగరం వైపు సినిమా చూసిన వాళ్ళు ఉన్నారు. చూసిన వాళ్ళందరూ కూడా చాలా 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 భావోద్వేగానికి గురయ్యారు. ఎందుకంటే ఘంటసాల గారిని చాలా దగ్గరగా చూశాము, ఆయన గురించి ఇంకా ఎన్నో తెలియని విషయాలు తెలుసుకున్నాము అని వారి భావాలని చేయడం జరిగింది. కాబట్టి డిసెంబర్ 12వ తారీఖున థియేటర్లో ఈ మూవీ రిలీజ్ అవబోతోంది. ఘంటసాల గారు తెలుగు పాట అనేది ఎలా ఉంటుంది, ఎలా ప్రారంభం అయింది. ఎందుకంటే మనకి తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొన్ని పేర్లు అలా మిగిలిపోతూ ఉంటాయి. ఎన్టీఆర్ గారైనా, ఏఎన్ఆర్ గారైనా, కృష్ణ గారైనా. సంగీతంలోకి వస్తే ముందుగా తెలుగు సంగీతంలో, సినిమా సంగీతంలో ముందుగా చెప్పుకునే మొదటి పేరు ఘంటసాల గారు మేల్ సింగర్స్ లో. అండ్ ఇంకొక అదృష్టం ఏంటి అంటే, ఇది ఎస్పీబీ గారు ఉన్నప్పుడే ఈ బాలు గారు, మనందరి బాలు గారే దీని ట్రైలర్ కూడా లాంచ్ చేయడం జరిగింది. సో అది కూడా ఇంకో వేరే చాలా చాలా పెద్ద అదృష్టంగా భావిస్తున్నాను నేను. మళ్ళీ దానికి కూడా నేను రామారావు గారికి ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే ఘంటసాల గారు, బాలు గారు రెండు కళ్ళు మన తెలుగు సినిమా సంగీతానికి సంబంధించి. కాబట్టి వాళ్ళిద్దరూ ఈ సినిమాకి, వాళ్ళిద్దరి ఆశీర్వాదం ఎంతగానో ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, డిసెంబర్ 12వ తారీఖున మీ అందరూ కూడా థియేటర్లో ఈ సినిమా చూసి ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్. రామ్ సత్యనారాయణ గారిని 4 మాటలు చెప్పవలసిందిగా కోసం, ఆయనకి ఉన్న, మీ ఇద్దరికి ఉన్న అనుబంధము, ప్రేమతో ఈయన చిన్న పాత్ర కూడా వేయడం జరిగింది. ఈ సినిమా ప్రివ్యూ కూడా చూశారు కాబట్టి ఆయన స్పందన తెలియజేస్తారు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు బయోపికల్ తీయడానికి ముందు గట్స్ కావాలి. ఆ గట్స్ ఉన్న వ్యక్తి మా రామారావు గారు. ఆయన దర్శక నిర్మాతగా చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు. ఈ సినిమా ట్రైలర్ చూసి అందరూ స్పందిస్తారు, కానీ నేను పూర్తిగా సినిమా చూసి ఇది సినిమా అని తెలిసి కూడా నేను కూడా 4 సార్లు కళ్ళు నీళ్లు పెట్టుకున్నా. అంత గొప్ప సెంటిమెంట్ సినిమా, అంత ఎమోషనల్ సినిమా. అంటే ఎందరో మహానుభావులు అంటారు కదా, అందరు మహానుభావుల్లో ఒకరైన ఘంటసాల గారి గురించి జీవిత చరిత్ర తీయడం గురించి ఎంత గొప్పగా తీశారని అంత గొప్పగా తీశారు. నేను ట్రైలర్ చూశాను, మెసేజ్ పెట్టా, సార్ ఇది మళ్ళీ ఒక సావిత్రి గారి సినిమా అంత గొప్ప సినిమా, మహానటి సినిమా అంత గొప్పది అవుతుంది సార్ అంటే ఆయన థ్యాంక్ యూ సార్ అన్నారు. సినిమా తీసుకొచ్చి చూపిస్తే నాతో పాటు ఇంకో పెద్ద ఆయన కూడా, ఒక ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్, సీనియర్ ఆయన చూసి ఆయన కూడా ఎంతో గొప్పగా ఉంది సత్యనారాయణ, ఇంత గొప్ప సినిమాని తీయడం అనేది ఎవరి వల్ల సాధ్యం కాదు, రామారావు వల్ల సాధ్యమైందని చెప్పడం జరిగింది. ఒక మంచి సినిమాని ప్రోత్సహించడానికి మనందరం ముందుండాలి. ఈ తరం వాళ్ళకి ఘంటసాల గారి గొప్పతనం తెలియకపోవచ్చు, కానీ మా తరం వాళ్ళందరికీ కూడా ఘంటసాల గారు ఎంత మహోన్నత వ్యక్తో, ఎంత గొప్ప వ్యక్తో మా అందరికి తెలిసిన వ్యక్తి. అటువంటి వ్యక్తి గురించి అంత గట్స్గా సినిమా తీసి బిజినెస్ అవుద్దా అవదా, డిస్ట్రిబ్యూటర్ కొంటారా ఏమీ లేకుండా 12వ తారీఖున సినిమా రిలీజ్ చేస్తున్నారు. నేను ఆ సినిమా చూసిన తర్వాత రామారావు గారు ఒకటి చెప్పా, ఈ సినిమా గురించి నేను మా నుండి ఏ కావాలో చేస్తాను సార్, వాలంటరీగా. మీకు 100 థియేటర్లు కావాలా, 200 థియేటర్లు కావాలా, పబ్లిసిటీ కావాలా, ప్రమోషన్ కావాలా, ఏం కావాలో చేస్తాను సార్ అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. ఈ సినిమాని చూసిన ఏకైక వ్యక్తి చదలవాడ శ్రీనివాసరావు గారు. ఆయన చూసి తన అద్భుతమైన
అనే ఎఫెక్షన్ ఏంటంటే ఆయన మాటలో చెప్పలేకపోయారు. అంత గొప్పగా మాట్లాడి ఈ సినిమాని మనల్ని ఎక్కడికో తీసుకెళ్లిపోయింది సత్యనారాయణ, అది గొప్ప సినిమా అవుతుంది, ఇది డెఫినెట్ గా ఇది మరో మహానటి లాంటి సినిమా అవుతుంది ఇది అని చెప్పడం జరిగింది. ఏది ఏమైనా రేపు డిసెంబర్ 12వ తారీఖున సినిమా విడుదలవుతుంది, మనం అందరూ చూద్దాం. ఈ తరం వాళ్ళు కాదు, మా తరం వాళ్ళు, మన తరం వాళ్ళు అందరూ చూసే సినిమా ఇది. ఈ తరానికి కూడా ఘంటసాల అంటే ఎంత గొప్ప వ్యక్తో తెలియజేయడానికి చేసిన ప్రయత్నం ఇది 100% సక్సెస్ అవుతుంది. రామారావు గారికి నేను చేతులెత్తి దండం పెడుతున్నా. ఎందుకంటే 100 సినిమాలు చూస్తాం మనం, 100లో అట్లీస్ట్ ఒక్క సినిమా అయినా ప్రేక్షకులు హద్దుకుని ఉంటారంటే ఈ ఒక్క సినిమాయే ప్రేక్షకులు హత్తుకుంటది. అంత గొప్ప సినిమా తీసిన రామారావు గారికి ధన్యవాదాలు. ఎందాక చెప్పారు, ఆయన సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన తర్వాత సూపర్ హిట్ సినిమా కొట్టిన లిటిల్ హార్ట్స్ అనే సినిమా కొట్టిన ఆదిత్య, ది గ్రేట్ థింగ్. ఎందుకంటే ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసిన సినిమా ఇంకా రేపు 12 రిలీజ్ అవుతుంది, ఈయన తీసిన సినిమా ఆల్రెడీ సూపర్ హిట్ అయిపోయింది. అలాగే కర్రీ బాలాజీ ఈ సినిమాకి ఎంత కష్టపడి పనిచేశాడో నాకు తెలుసు. ఆయన చెప్పినట్టుగా నేను కూడా దాంట్లో వివి గిరి గారి పాత్ర ఒకే ఒక నిమిషం ఉంటుంది ఆ పాత్ర, అది నేను నటించాను. అంటే ఈ అందరినీ కూడా కావాలని కలుపుకుని అందరితో నటించారు. దీంట్లో రాఘుపల్లి రాంబాబు ఇంకా చాలా మంది నటినట్లు యాక్ట్ చేశారు. వాళ్ళందరూ కూడా ఇండస్ట్రీకి సంబంధించిన కాబట్టి ఇది డెఫినెట్ గా ఒక్కొక్కరు 10 మంది చెప్తే సినిమా ఇది సూపర్ హిట్ అవుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఇది ఏదేమైనా ప్రెస్ మీట్ల ద్వారా మా సాయి సతీష్ అద్భుతంగా ప్రేక్షకుల దగ్గరికి అలాగే డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి మీడియాకి బాగా కవర్ చేస్తాడు. మంచి టెక్నీషియన్, మంచి పిఆర్ఓ అతను. కాబట్టి అతను కూడా అభినందిస్తూ ఈ సినిమా డెఫినెట్ గా సక్సెస్ అవ్వాలి కాదు అవుతుంది అని గంటాపరంగానే చెప్పగలిగిన వ్యక్తిని నేను. సీనియర్ ప్రొడ్యూసర్ గా ఏ సినిమా ఆడుతుందో ఆడుతూ ముందే చెప్పగలన్న స్థామత ఉంది. ఈ సినిమా ప్రేక్షకుల ఆదరణ పొందుతుంది ఖచ్చితంగాను. మన మనసున్న ప్రతి వ్యక్తి ఒక్కసారి టికెట్ కొన్ని సినిమా చూస్తే మీ మనసు ఎంతో ఎక్కడికో వెళ్ళిపోద్ది. కాబట్టి ఈ సినిమా చూడండి 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 అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మా సోదరి శోభారాణి గారికి, అలాగే ఆదిత్య గారికి, బాలాజీ గారికి, ఇంత కష్టపడి సినిమా తీసిన రామారావు గారికి, అలాగే హీరో గారికి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. ప్రముఖ ప్రొడ్యూసర్ డిస్ట్రిబ్యూటర్ సి శోభా గారిని 4 మాటలు చెప్పవలసి కోరుతున్నాను. థ్యాంక్స్ అండి. అందరికీ నమస్కారం. ఘంటసాల గారి గురించి చెప్పేంత స్తోమత నాకు లేదు. ఆయన గురించి కొన్ని విషయాలు ఈ ప్రెస్ ముఖ్యంగా చెప్పాలా అనుకుంటున్నాను. ఘంటసాల గారు మనకి పాటలు పాడుతున్నట్టు ఒక ప్లేబ్యాక్ సింగర్ గా తెలుసు, ఈ కాలం వాళ్ళకి ఇంకా తెలీదు. బట్ మా కాలంలో మేము ఘంటసాల గారిని బాగా అప్యాయంగా మేము ప్రేమించే వాళ్ళము. ఘంటసాల గారి గురించి మనం చెప్పాలంటే హీఈస్ ఎ ప్యాట్రియాట్. ఫస్ట్ ఆయన కర్ణాటక సంగీతం నేర్చుకోవడమే కాదు, ఆయన క్విట్ ఇండియాలో కూడా ఆయన పాల్గొని 18 days 18 months ఐ థింక్ హీ వాజ్ ఇన్ జైల్ అన్నమాట. అంటే ఆయనకి స్వాతంత్ర సమరయోధుడు అని కూడా చెప్పొచ్చు మనం ఘంటసాల గారిని. ఆ తర్వాత తను సినిమాలోకి వచ్చి సినిమాలో ఎంతో కష్టపడ్డారు. బట్ కష్టపడినా ఒక హిమాచలం అంత ఎత్తుకు ఎదిగారు మన సినిమా ఫీల్డ్ లో. ఘంటసాల గారి గురించి ఒక సినిమా తీయాలని అనుకోవడం రామారావు గారు నిజంగా చేసిన ఒక అద్భుతమైన పని. ఘంటసాల గురించి మనం మాట్లాడాలి అని ఈ సభని చేసి మమ్మల్ని పిలవడం కూడా మా అదృష్టంగా భావిస్తున్నాము. ఘంటసాల గారి గురించి చెప్పాలంటే తిరుమల తిరుపతి గురించి తెలియని వాళ్ళంటూ ఉండరు. తిరుమల తిరుపతిలో అన్నమాచార్య తరువాత, అన్నమాచార్య గారి గురించి అందరికీ తెలుసు, 15th century. ఆయన తరువాత తిరుమల తిరుపతి దేవస్థానం లోపల గాయకుడుగా దేవుణ్ణి ఆరాధించే ఒకే ఒక వ్యక్తి ఘంటసాల గారు. అంత ఉన్నతమైన ఒక వ్యక్తి. అంటే ఈవెన్ దేవుడి సన్నిధిలో కూడా అన్నమాచార్యుల తర్వాత తననే వాళ్ళు ఇచ్చేశారు. అండ్ ఆల్సో ఈజ్ తిరుమల తిరుపతి ఆస్థాన విద్వాంసులు. ఆయన చివరి వరకు హీ వాజ్ ద ఆస్థాన విద్వాంసులుగా ఉన్నారు. ఆయన గురించి చెప్తూ పోతూ ఉంటే ఒక సినిమా కాదు 10 సినిమాలు తీయొచ్చు. ఒకసారి ఒక వేదిక మీద కాదు 100 వేదికల మీద మనం చెప్పొచ్చు. 10,000 సాంగ్స్ కంటే ఎక్కువ పాడారు. 100 మీద సినిమాలకి ఆయన సంగీతం వహించారు.
మనం ఇప్పుడు కూడా చూస్తూ ఉంటాము. మాయాబజార్ సాంగ్స్ అందరికి బాగా తెలుసు. దాని సంగీతం ఘంటసాల గారే. మాయాబజారు, గుండమ్మ కథ అన్ని ఆణిముత్యాలు, ఒకటి కాదు. అప్పుడు ఆ సాంగ్స్ ఇప్పటికీ ఎవర్ గ్రీన్ సాంగ్స్ అది. కాబట్టి ఘంటసాల గారి గురించి ఒక సినిమా తీసి దాన్ని నిజంగా మీరు పెట్టడం అసలు ఒక అద్భుతమైన యజ్ఞం అని చెప్పాలి. మనము ఈ సినిమాకి గవర్నమెంట్ షుడ్ హెల్ప్. ఎందుకంటే ఒక మహోన్నతమైన వ్యక్తి, ఒక ఘంటసాల గురించి చెప్పడానికి అసలు మన యొక్క వర్డ్స్ ఆర్ నాట్ ఎనఫ్. అటువంటి ఒక మహోన్నతమైన వ్యక్తి మీద ఒక సినిమా తీశారంటే గవర్నమెంట్ చాలా హెల్ప్ చేయాలి. ఆయనకి పద్మశ్రీ కాదు, ఇంకా చాలా అవార్డులు ఇవ్వాలి. అవన్నీ ఎందుకు గవర్నమెంట్ చేయట్లేదో నాకు ఇప్పటికీ అర్థం కాదు. మన సినిమా పెద్దలు డెఫినెట్ గా ఈ విషయాన్ని గవర్నమెంట్ వరకు తీసుకెళ్లి ఆయనకి అన్ని పురస్కారాలు దొరకాలి. ఒక్క పద్మశ్రీతో వదిలేస్తే ఎంత పెద్ద మహోన్నతమైంది. అటువంటి ఒక వ్యక్తి గాన గంధర్వుడు, ఆయన గురించి ఒక సినిమా తీసి అది చూసే భాగ్యం మనకు లభించినందుకు రియల్లీ శిరస్సు నుంచి పాదాభివందనం చేస్తున్నాను మీకు. వెరీ గుడ్. అండ్ హీరోగా మీ గొంతు చాలా బాగుంది. అంటే ఆ గొంతు ఒకటి చాలా ఏదో ఒక హీరో లాగా లేకుండా గొంతు ఘంటసాల గారికి ఈక్వల్ గా మీకు ఉంది. రియల్లీ ఇట్ ఈస్ వెరీ గుడ్. అండ్ ఈ యొక్క సభకు నన్ను ఆహ్వానించినందుకు నేను నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. నేను ఎన్నో సభలలో వెళ్ళాను, మాట్లాడాను. కానీ ఘంటసాల గురించి మాట్లాడడానికి మమ్మల్ని పిలుస్తున్నారు అన్న వెంటనే నిజంగా చాలా సంతోషమైంది. ఆయన గురించి, సినిమా గురించి, ఆయన యొక్క సేవల గురించి చెప్పాలంటే ఈ జీవితం సరిపోదు. కాబట్టి ఈ సినిమా అందరూ చూడాలి, అందరూ ఆదరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అయితే ప్రముఖ దర్శకుడు ఆదిత్య నా శిష్యుణ్ణి 4 మాటలు చెప్పమన్నా. ఆ బంధం ఏంటంటే ఇందులో ఘంటసాల గారు గురువు గారు ఉంటారు, పట్రాయని సీతారామ శాస్త్రి. ఆయన ఘంటసాల గారు శిష్యులు. ఒక సందర్భంలో అంటాడు, అందరూ కూడా శిష్యులు గురువు గారిని అంటారు, మీలాంటి గురువు దొరకడం నాకు చాలా అదృష్టం అని. అందులో ఘంటసాల ఏమంటాడు, అదే పట్రాయని సీతారామ శాస్త్రి అంటారు, నీ వంటి శిష్యుడు దొరకడం నా పూర్వజన్మ సుకృతంగా అంటాడు. అలాగా నా ఆదిత్య నా దగ్గర పనిచేయడము, అతను స్టార్ డైరెక్ట్ గా ఎదగడము నా నిజంగా నా పూర్వజన్మ సుకృతం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికి నమస్కారం అండి. సో ఇది చాలా నాస్టాలజిక్ నాకు, బికాస్ నేను వినిపిస్తుంది. సో నేను 2014లో డిగ్రీ అయిపోయింది నాది. జాయిన్ అయిన తర్వాత నాకు సినిమా ఇండస్ట్రీలోకి ఎట్లా వాళ్ళో తెలియదు. అప్పుడు అశోక్ అని ఒక జర్నలిస్ట్, నాకు దయాల్ అశోక్, ఆయన బాలాజీ గారిని పరిచయం చేసిండు. ఆయన దగ్గర పనిచేస్తున్నప్పుడు ఆయన అప్పుడు ఒక సినిమా ప్రీ ప్రొడక్షన్ ఉంటుండే, మేము రోజు వర్క్ చేస్తుండే. ఆయన దగ్గర ఐడిగా జాయిన్ అయినా నేను యాక్చువల్గా. అప్పుడు అది కొంచెం డిలే అయిన తర్వాత రామారావు గారి దగ్గర ఒక సినిమా ఉంది, ఇట్లా చేస్తున్నాడు, నువ్వు చేస్తావా అంటే అప్పుడు చాలా ప్యాషనేట్ ఉండే నేను. ఇప్పుడు కూడా ప్యాషనేట్ ఆబ్వియస్లీ, బట్ అప్పుడు ఏదో చూడాలి కెమెరా ఎట్లుంటది నాకేం తెలియదు. సో కానీ విజయనగరం పోవాలా అని తెలిసింది నాకు. విజయనగరం ఎట్లుంటుందో కూడా తెలియదు. సో పోదామని ఎక్సైటెడ్ గా నేను, బాలాజీ గారు, నేను రామారావు గారితో కలిసి విజయనగరం పోయి ఒక 12 రోజులు, సుమారు 12 రోజులు షూటింగ్ చేసినాం. అది నా లైఫ్ లో ఫస్ట్ టైం నేను కెమెరా చూడటం. అంటే సెట్ అనేది ఎట్లుంటుంది ఎక్స్పీరియన్స్, ఓకే ఇట్లా చేస్తారని. బాలాజీ గారు పేపర్ మీద షార్ట్ డివిజన్ చేస్తుంటే చూస్తుంటే నేను సైడ్కి వెళ్ళి, ఇది లెఫ్ట్ రైట్ రాసిర్రు అప్పట్లో స్క్రిప్ట్. ఇప్పుడు మేమంతా సెల్టెక్స్ ఇదంతా ఇట్లా స్ట్రైట్ గా రాసుకుంటూ వెళ్దాం. సో ఎవ్రీడే నైట్ సార్ నోట్స్ చెప్తే నేను రాసుకుంటుండే. నా తెలుగులో అన్ని తప్పులు పోతుండే. అయినా కూడా పాపం ఆయన అర్థం చేసుకొని ఓకే వీడు రాసింది ఏదో అనుకొని తీసుకొని నేను అడ్జస్ట్ అవుతుండే. అట్లా ఒక 12 రోజులు నా లైఫ్ లో ఫస్ట్ టైం నేను ఎక్స్పీరియన్స్ చేసిన. ఇట్ వాజ్ ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఐఎమ్ సో గ్లాడ్. తర్వాత నేను ఎక్కడ వర్క్ చేయలేదండి.
లైఫ్ లో నేను ఐడిగా వర్క్ చేసింది కేవలం రామారావు గారి దగ్గరకే, అది కూడా ఒక 12 రోజులు. తర్వాత నేను ఇంకా యూకే వెళ్ళిపోయినా, మాస్టర్స్ చేసుకుని వచ్చి మళ్ళీ నా ఓన్ ట్రయల్స్ చేసి నేను ఓన్ డైరెక్టర్ అయినా. బట్ దట్ 12 days ఎక్స్పీరియన్స్ హ్యాడ్ హెల్ప్ మీ సో మచ్. ఐఎమ్ వెరీ కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది ఈవెంట్స్ అవి ఇవి అంటే, కానీ హీఈస్ వెరీ స్పెషల్. ఈ సినిమా ఇస్ వెరీ స్పెషల్ టు మీ. సో నాకు నైట్ ఫోన్ చేయగానే కొంచెం చాలా వర్క్ ఉన్నా సరే ఐ స్కిప్ డేట్ అండ్ కేమ్ జస్ట్ ఫర్ హిమ్ అండ్ ఫర్ దిస్ ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా ఫస్ట్ సినిమాలో రెమ్యునరేషన్ కూడా ఆయన ఇచ్చిండు నాకు జీతము. అప్పట్లో ఏడీలకు జీతం ఉండదు అంటుండే, బట్ స్టిల్ ఆయన పే చేసిండు. సో వెన్ ఎవర్ ఐఎమ్ వర్కింగ్ ఐ మేక్ షూర్ దట్ ఐ విల్ పే టు మై ఏడీస్, సమ్ హౌ దిల్ గెట్. సో అరకు కూడా పంపించిండు, ఎంజాయ్ చేయండి 12 days, బాగా కష్టపడ్డాను ఒక 2 days. సో ఇట్ వాజ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్.